భాసంబావ గుడి ఉన్నదాన్ని మాకుల గుడి అని మార్చిన పరిస్థితి. అయితే మొత్తంగా అది దాదాపుగా 40 సంవత్సరాల కాలం పాటు ఆ పేరుతో పలుకుతున్న పరిస్థితి. ఎండోమెంట్లో పెట్టి దాన్ని పూర్తిగా భాసంబావ గుడిని వెంకటేశ్వర స్వామిగా మార్చారు. అయితే మనతో మాట్లాడేందుకు ఆ సేవాలాల్ సేన సంబంధించిన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గుగులోతు నందులాల్ మనతో ఉన్నారు. సార్, మరి దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? అది గిరిజనుల గుడి, దీన్ని ఎలా చూస్తారు మీరు? నా పేరు గుగులోతు నందులాల్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు మానకోట. ఈ గుడి విషయంలో వస్తే గత 40 సంవత్సరాల క్రితం నుంచి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. భాసంబావ అనేది బలపల లింగతండ వాస్తవ్యులు. ఆయన ఆవులు మేపుకుంటా మరిపేడ వరకు పోయి అక్కడ ప్రమాదించారు, అక్కడనే సమాధి చేశారు. దాంతోపాటుగా రామసాయ సురేందర్ రెడ్డి గారి తాతగారైన, వాళ్ళ పేరు తెలియదు ఆయనది, వాళ్ళ తాత కళ్ళలో పోయి నన్ను దేవునిగా భావించాలి, నా గుడి కట్టియాలి అని చెప్పేసి ఆయన కోరితే అదే విధంగా ఆయన గుడి కట్టేయడం జరిగింది. అప్పటి నుంచి మా కుల జాతర అంటే మా కులకు సంబంధించిన జాతరగా పేరు పొంది ఇప్పటి వరకు అదే రీతిలో నడుస్తుంది. అందరూ ఎక్కువ 90% మంది బంజారాలే వస్తారు. అందులో మా తండ నుంచి ఫస్ట్ బండి వచ్చిన తర్వాత తిరిగిన తర్వాతనే రామసాయ సురేందర్ రెడ్డి వాళ్ళ బండి తిరిగేది. అలాగనే ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. కానీ మార్గం మధ్యలో కొంతమంది దుష్టశక్తులు వచ్చి ఇది బంజారాలకు అయితే వేరే అవుతుంది అని చెప్పేసి, బంజారా దేవుని పేరు మీద పోతే బాగుండదని చెప్పేసి కొందరు ఎండోమెంట్లో దాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని పేరు పెట్టేసి మా భాసంబావ గుడిని మా కులం జాతర అనే దాన్ని మార్చేసి భాసంబావ అని మార్చేసి వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేశారు. దాంతో ఇప్పటి వరకు అదే నామకరణంతో జరుగుతుంది. కానీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము, కానీ ఏ అధికారి పట్టించుకున్న బాపాన పోలేదు. ఇప్పటికైనా భాసంబావ జాతర అనే పేరు ఉండాలి. ఇప్పటికీ మా కుల జాతర అనే పెడుతున్నారు, కానీ ఈ వెంకటేశ్వర స్వామి అనేది అక్కడ లేని దేవుణ్ణి పేరు పెట్టేసి భాసంబావ పేరును వెంకటేశ్వర స్వామిగా మారుస్తున్నారు. యాక్చువల్గా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం లేదు, ఓన్లీ భాసంబావ దేవాలయమే ఉంది. అందులో అందరూ బంజారులే అక్కడ పోయి వస్తువును పూజిస్తున్నారు. కాబట్టి భాసంబావ అనే నామకరణంతోనే గుడి ఉండాలి తప్ప వెంకటేశ్వర స్వామి లేని దాన్ని వెంకటేశ్వర స్వామి గుడి అని పెట్టడం వల్ల మా బంజారాల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీనికి ఎంతోమంది ఎన్నో విధాలుగా అడుగుతున్నా కూడా గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ, పోయిన గవర్నమెంట్ కానీ మారతలేదు. మొన్ననే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారిని కలిశాము. సార్, ఈ పేరును కంపల్సరీ మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే బంజారాలు కొలిచే దైవాన్ని అంటే వెంకటేశ్వర స్వామిని కూడా కొలుస్తారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా భాసంబావ అనే పేరు గల గుడిని వెంకటేశ్వర స్వామిగా మార్చడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇది ఒకటి గుర్తించాలని చెప్పేసి ఆ సార్ని అడగడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి నేను మాట్లాడతాను, ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడతా అని చెప్పారు. దాంతోపాటుగా పక్కనే ఉన్న దండిమేరం ఆడి గుడిని కూడా నిర్మించారు. దానికి నిర్మాణం చేసినప్పుడు ఒక జేఎన్టీయూ ప్రొఫెసర్ రమేష్ నాయక్ గారు వచ్చేసి విగ్రహదాతగా నేను ఉంటానని చెప్పేసి విగ్రహం ఇచ్చారు. అక్కడ అయ్యగారులకు విగ్రహం ఇచ్చిన తర్వాత ఇప్పుడు గుడి మొత్తం పూర్తి అయిన తర్వాత ఆ విగ్రహం లేకుండా వేరే విగ్రహం తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ వేరే విగ్రహం ఉన్న విగ్రహం ఎడిపోయింది. అయ్యగారులు ఏమన్నా దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగిందా, లేకపోతే అమ్మడం జరిగిందా, లేదా అసలు ఆ విగ్రహం ఎక్కడ పోయింది, ఆ విగ్రహం జాడయ్యేది అంటే అయ్యగారులు పూజలతో పాటుగా ఇలాంటి విషయాలు కూడా చేస్తున్నారా? ఇప్పుడు ఉన్న విగ్రహం వదిలేసి ఇప్పుడు జేఎన్టీయూ ప్రొఫెసర్ రమేష్ గారు వచ్చేసి ఇచ్చిన విగ్రహం ఎడిపోయింది అంటే ఆయన ఇస్తే చల్లదా ఇక్కడ, అంటే వేరే వాళ్ళు తీసుకొచ్చి పెడితేనే చల్లుతుందా? ఈ విగ్రహం జాడ ఎక్కడ ఉన్నది, అయ్యగారు కంపల్సరీ దీన్ని తెలియజెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ చాలామంది అయ్యగారులు ఏంటంటే చాలామంది దగ్గర చందాలు అడిగి కొంచెం వేరే విధంగా చేస్తున్నారు. దీన్ని కూడా ఖండిస్తున్నాం మేము. ఇట్లాంటివి కాకుండా ఓన్లీ మా బంజారా దేవాలయంలో ఉన్న వాళ్ళు బంజారా భక్తులు అక్కడ వస్తున్నారు కాబట్టి అక్కడ కూడా బంజారా అయ్యగారు ఉండాలి మాకు. దాంతోపాటుగా ఈ అయ్యగారులు కూడా సరే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని కానీ మా బంజారా దైవం ఉన్న భాసంబావ కూడా మా బంజారా అయ్యగారే ఉండాలని డిమాండ్ చేస్తున్నాము.